ఆర్థిక వ్యవస్థను బట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రెండోది ఏమిటంటే ఆరోగ్యాన్ని బట్టి. సహోదరి సహోదరులు, ఈరోజు మనం దేవుని మందిరంలో ఉన్నాం కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఇది అద్భుతం అంటారా కాదంటారా? ఒకసారి చెప్పండి. అద్భుతం అంటారా కాదంటారా? మనకేంటంటే అసలు పట్టించుకోవట్లా. ఆరోగ్యం యొక్క విలువ ఏమిటో మనకు తెలియదు. ఎందుకు తెలియదయ్యా అంటే ఆరోగ్యం పాడవలేదు కాబట్టి. ఆరోగ్యం మనకు బాగుంది కాబట్టి ఆరోగ్యం యొక్క విలువ తెలియట్లేదు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళండి. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మొఖాలు చూడండి, ఎంత విచారంగా కూర్చుంటారు. ఎన్నెన్ని సమస్యలండి, ఎన్నెన్ని సమస్యలండి, ఎన్నెన్ని సమస్యలండి. ఓ సహోదరుడు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు. పక్కనే ఒక చక్కని ఆడావిడ కూర్చుంది. ఆ ముఖం చాలా ఆకర్షణీయంగా, చాలా కళగా ఉంది. అతని మధ్యలో ఎటువంటి వేరే ఆలోచన లేదు, కానీ ఎంత చక్కగా ఉందో, ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఈ సహోదరి లేక ఈ స్త్రీ ఉందో అని చెప్పి అనుకుంటున్నాడు. ముఖంలో ఎంతో తేజస్సు ఉంది. ఎంత తేజస్సుగా ఉంది ఆ ముఖం అనుకుంటూ, నా ముఖం ఉంది ఏమిటో అనుకున్నాడు. ఆ తర్వాత బస్ స్టాప్ వచ్చిందండి. అందమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ స్త్రీ లేచి నిలబడినప్పుడు ఒక కాలు లేదండి, ఒక కాలు లేదండి. ఎంత అందంగా ఉందో, నా ముఖం ఉంది అన్నాడే, వెంటనే కళ్ళు మూసుకున్నాడండి. అవ్వా, నా ముఖం ఆమెలా తేజస్సుగా లేకపోవచ్చు, కానీ చక్కగా నడిచే కాళ్ళు అయితే నాకు ఇచ్చావు ప్రభువా, చాలయ్యా, చాలు. అద్భుతం కదా, ఆశ్చర్యం కదా. తన బస్ స్టాండ్ వచ్చింది, దిగిపోయాడు. కూరగాయలు కొనుక్కోవడానికి, ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వెళ్ళాడు. మామిడికాయలు ఉన్నాయి. ఏయా మామిడికాయలు ఒక్కొక్కటి ఎంత? అతను చెప్తున్నాడు 20 రూపాయలండి. అతను చూస్తే ముఖం చాలా హుషారుగా ఉన్నాడు. అతను చాలా చిరునవ్వు నవ్వుతున్నాడు. చూస్తున్నాడు. తీసుకోండి సార్, చాలా టేస్టీగా ఉంటాయి సార్, ఒకసారి మీరు కొంటే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు సార్ అని చెప్పి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటే అతను అంటున్నాడు, కొనేవాడు అంటున్నాడు, బాబు నువ్వు ఎవరో కానీ నీ నవ్వులో చాలా అందం ఉందయ్యా, నీ నవ్వులో చాలా ఆకర్షణ ఉంది అని చెప్పి అంటూ, సరే 4 కాయలు నువ్వే మంచివి ఏరి నాకు ఇవ్వు అని అంటే అతను అంటాడు, సార్ మంచివి ఏరి ఇవ్వమంటున్నారు కదా, అది నా వల్ల కాదు సార్, మీ ముందు కాయలు ఉన్నాయి కదా, మీరే మీకు ఏది బాగుంటుందో, ఏది అందంగా ఉందో మీరే 4 మామిడికాయలు లేక మామిడి పండ్లు ఎరుకోండి సార్. ఎందుకు నువ్వు 4 మంచి మామిడికాయలు నాకు ఏరివ్వచ్చు కదా. చక్కగా నవ్వగలను కానీ చూడలేను సార్, నాకు కళ్ళు లేవు సార్. చూసి వెంటనే 2 చేతులు జోడించాడండి. ప్రభువా, అందమైన ముఖం లేకపోయినా కాళ్ళు ఇచ్చావు, అతను అద్భుతంగా మాట్లాడలేకపోయినా ఏమిటట, కళ్ళు ఇచ్చావు నాయన, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఇంటికి వెళ్తున్నప్పుడు పక్కనే గ్రౌండ్ ఉంది, అక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. అతను క్రికెట్ అంటే చాలా ఇష్టం. వెళ్ళి కూర్చున్నాడు. 4లు కొడుతున్నప్పుడు, 6లు కొడుతున్నప్పుడు అందరు గట్టి గట్టిగా అరుస్తున్నారు. పక్కనే కుర్రాడు కూర్చున్నాడు. అతను కూడా 4 కొట్టినప్పుడు చప్పట్లు కొడుతున్నాడు, కానీ ఏం మాట్లాడట్లా, చప్పట్లు అయితే కొడుతున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా 4, 6 అరుస్తారు. ఇక్కడ మాత్రం చప్పట్లు కొడుతున్నాడు. ఈయన కూడా చప్పట్లు కొడుతున్నాడు, కానీ పక్కడు మాత్రం ఏం మాట్లాడట్లా. అప్పుడు బాబు, అందరూ చక్కగా 6 అని అరుస్తున్నారు, 4 అని అరుస్తున్నారు, క్యాచ్ అని అరుస్తున్నారు, వికెట్ అని అరుస్తున్నారు, అరవకుండా చప్పట్లు కొడుతున్నారు ఏమిటి? ఆ పిల్లాడు ఈ అంకుల్ని చూసి అన్నాడండి, ఏంటి మాట్లాడడం నాకు రాదు, నేను మోగవాడిని,
మళ్ళీ రెండు చేతులు జోడించి, ప్రభువా చక్కగా మాట్లాడగలుగుతున్నానయ్యా. అర్థం చేసుకోండి, నీ జీవితంలో నీకు తెలియకుండానే దేవుడు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు దాచిపెట్టాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యాన్ని మనం అర్థం చేసుకోవటల్లా. ఆశ్చర్య కార్యాలు చాలా చేశాడు. ఒక ప్రశ్న వేస్తున్నా, ఈ సంవత్సరంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఒక్కొక్కటి చెప్పండి మీరు. ఆశ్చర్య కార్యాలు ప్రమోషన్ ఇమ్మన్నాను, అద్భుతం చేయలేదు. జీతం పెంచమన్నాడు, అయినా దేవుడు పెంచలేదు. పెళ్ళి సంబంధం ఈ సంవత్సరంలో కుదరాలనుకున్న అద్భుతము జరగలేదు. గర్భఫలం కోసం అద్భుతం చేయాలి దేవుడు అని అడిగాను, అద్భుతం కూడా జరగలేదు. అద్భుతం అంటే ఆశ్చర్యం అంటే ఏం ఆశ్చర్యం అండి? ఇది మన ఆలోచన. చెప్పాను మీకు జ్ఞాపకం తాతయ్య గురించి. తాతయ్యకి పాపం మూత్రం వెళ్ళటల్లా, మూత్రం రావటల్లా 2 రోజులు అయిపోయింది. భరించలేకపోయాడు. హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారు చూపిస్తే డాక్టర్ గారు గబగబా ఇంజక్షన్ తెప్పించారు. ఇంజక్షన్ చేశారు. తాతయ్య ఇప్పుడు వెళ్ళు మూత్రానికి అని చెప్పంటే ఎంతో బాధతో ఉన్న తాతయ్య గబగబా బాత్రూమ్కి వెళ్ళాడు. అలా వెళ్ళి మూత్ర విసర్జన చేసి ఎంతో తెప్పరిల్లి ఎంతో హాయిగా అన్నయ్య అనొచ్చి కూర్చుంటే ఆ తాతయ్య చేతిలో బిల్లు పెట్టారు. ఎంతంటే 3,000 రూపాయలు. ఎంత? 3,000 రూపాయలు చెల్లించమంటే, ఏంటి బాబు తాతయ్య ఆ 3,000 రూపాయలు చెల్లించెళ్ళు. వెంటనే 2 చేతులు జోడించి, ప్రభువా నువ్వు చాలా మంచివాడవయ్యా, నువ్వు చాలా 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 మంచివాడవయ్యా అంటూ ఉంటే డాక్టర్కి ఏం అర్థం కాల. ఏంటి తాతయ్య, నేను ఏ ఇంజక్షన్ ఇవ్వాలో అది చదువుకున్నా, ఇవ్వాల్సిన ఇంజక్షన్ నీకు ఇస్తే నువ్వు వెళ్ళి మూత్ర విసర్జన చేశావు. 3,000 కట్టమంటేనేమో దేవుడికి నువ్వేదో థ్యాంక్స్ చెప్తున్నావేంటి తాతయ్య? అప్పుడు అతను అన్నమాట ఏంటి తెలుసా? ఏం లేదు బాబయ్య, నాకు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో ఎన్ని వేల సార్లు నేను మూత్ర విసర్జన చేశానో ఆ దేవుడు ఒక్కసారి కూడా బిల్లు వేయలేదయ్యా నాకు. ఒక్కసారి కూడా బిల్లు వేయలే. ఒక్కసారి మూత్ర విసర్జనకు 3,000 రూపాయలు కట్టాల్సి వస్తే రోజుకి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు 3,000. ఒకవేళ నువ్వు కట్టాల్సి వస్తే తెలిసేది అది అద్భుతమో కాదో. అద్భుతం కాదా? ఒకవేళ మూత్ర విసర్జన ఒక రోజు రాకపోతే నువ్వు మెలికలు తిరిగిపోతావు. ప్రభువా చేసి అద్భుతం చేయ్యా. ఏం చేయాలి చెప్పండి? అద్భుతం చేసి, నువ్వు అడగకుండానే ప్రతిరోజు నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు.